साई श्री हिंदी सेंटर सबको मेरा स्वागत प्रणाम. Today you observe the sentences and in which type of tense there you learn like that. तुम घर चलो. This is present tense only, but it is a conditional verb. మనం ఎదుటి వాళ్ళకి చెప్తున్నాం. చలో, పడో, జావో, గావో, खाओ like that. You go to home. मैं खाना बनाऊंगा. ऊँगा, ऊँगी, येगा, येगी. I will explain later. This is future tense. I will cook food. वह बाजार जाता है. ता ते ती అని వచ్చినప్పుడు దిస్ ఈజ్ ప్రజెంట్ టెన్స్ వర్తమాన కాల్. హీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్. ఆప్ పాట పడియే. దిస్ ఈజ్ ఆల్సో కండిషనల్ వర్బ్ లైక్ చెలో. ఇది ఏకవచనం నీవు. ఇక్కడ రెస్పెక్టెడ్ వర్డ్, బహువచనం కాదు, రెస్పెక్టెడ్ వర్డ్. ఆప్ పాట పడియే. ఆప్ వచ్చినప్పుడు పడియే రావాలి. పడియే, జాయియే, బైఠియే, ఖాయియే లైక్ దట్. యూ రీడ్ లెసన్. తుమ్ వచ్చినా యూ అనే వస్తుంది, ఆప్ వచ్చినా యూ అనే వస్తుంది. దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ లెర్న్. ఇస్నే ఫల్ బేచాతా. ఇది భూతకాలం అంటే పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో నే అనేటువంటి ప్రిపోజిషన్ అలాంగ్ విత్ థా అనేది ద ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద వెర్బ్. బేచ్ అనే వెర్బ్కి బేచా థా, ఖాయా థా, గాయా థా అలా వస్తుంది. అంటే కంప్లీట్ పాస్ట్ టెన్స్. హీ సోల్డ్ ఫ్రూట్స్. అతను ఫ్రూట్స్ని అమ్మాడు అని పాస్ట్ టెన్స్ అనమాట. ఈ విధంగా మనం ఏ ఒక్క వెర్బ్ని తీసుకుని ఒక్కొక్క వెర్బ్ని చెలో, చల్నా, బనానా, జానా, పడనా, బేచినా ఒక్కొక్క వెర్బ్ని తీసుకుని తుమ్ము, మై, వాహ్, ఆప్, ఇస్నే అనేది యహ ప్లస్ నే. యహ అనేటువంటి సర్వనామానికి నే అనేది జాయిన్ చేస్తే అది ఇస్నేగా మారుతుందన్నమాట. ఇతడు అని వస్తుంది. యహన్న ఇతడే, ఇస్నే అంటే అతడి చేత చేయబడిన పనిని గురించి వివరించడం అన్నమాట. ఈ విధంగా భూతకాలంలో వాక్యాలు ఉంటాయి. That you have to observe, learn well and observe well and practice well. धन्यवाद.